ఈ మండే ఎండల్లో చల్లగా కస్టర్డ్ తింటే ఎంత బావుంటుందో కదా! అందులోనూ మ్యాంగో కస్టర్డ్ ఇంక మాటలో చెప్పాలా? అందుకోసం అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసేసుకున్నాను. పాలు ఒక్క పొంగు వచ్చే వరకు వెయిట్ చేసి, దానికి సరిపడా చక్కెరేసుకున్నాము. ఈ చక్కెర కరిగే లోపల 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని, దానికి సరిపడా పాలేసుకొని, అంటే ఒక 2, 3 స్పూన్స్ పాలేసుకొని, ఆ కస్టర్డ్ పౌడర్ అంతా ఇలా కలిసేలాగా కలిపేసుకొని, ఆల్రెడీ మనం ఈ పని చేసేసరికి పాలలో వేసిన చక్కెర ఎటు కరిగే పోయుంటుంది. సో, ఇప్పుడు మనం చేసుకున్న లిక్విడ్‌ని పాలలో వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఏసిన తర్వాత త్వరగానే థిక్ అయిపోతాయన్నమాట పాలు. ఇదిగోండి ఆల్మోస్ట్ అవి థిక్ అయిపోయినియి. ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని బాగా చల్లారేలోగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి. లేదంటే పైన ఒక మీగడలాగా లేయర్ ఫార్మ్ అయిపోతుంది. చల్లారిన తర్వాత మామిడి పండు ముక్కలేసేసి బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. మీకు ఇప్పుడే మామిడి పండు యాడ్ చేసుకొని ఇష్టం లేకపోతే కస్టర్డ్ కూల్ అయిన తర్వాత కూడా మామిడి పండ్లు యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. ఒక 6 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మన మ్యాంగో కస్టర్డ్ రెడీ. ఎంత బావుందో చూడండి. ఈ మండే ఎండల్లో చల్లగా మ్యాంగో కస్టర్డ్ తింటుంటే ఆహా! అనాల్సిందే ఎవరైనా.